CA ఫైనల్ IDT బేసిక్స్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ దేని మీద పడుతుందంటే ఇంపోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్ జరిగినప్పుడు కస్టమ్స్ డ్యూటీ లెవీ అవుతుంది. ఇంపోర్ట్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒక గూడ్స్ అవుట్ సైడ్ ద ఇండియా నుంచి ఇండియా లోపలికి తీసుకొస్తే దాన్ని ఇంపోర్ట్ అంటారు. అదే ఇండియాలో ఉన్న ఒక గూడు అవుట్ సైడ్ ద ఇండియా తీసుకొని వెళ్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. కస్టమ్స్ డ్యూటీ ఎందుకు లెవీ అవుతుంది? గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి కాబట్టి ఫస్ట్ కస్టమ్స్ డ్యూటీ లెవీ చేస్తారు. అట్ ద సేమ్ టైం టు ఈక్వేట్ డొమెస్టిక్ అండ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ చైనా నుంచి ఒక ప్రోడక్ట్ ఇండియాలోకి 800 రూపీస్కి ఇంపోర్ట్ అవుతుంది అనుకుందాం. సేమ్ ప్రోడక్ట్ ఇండియన్ మార్కెట్లో 1000 రూపీస్కి ఉంటే అప్పుడు ప్రతి కస్టమరు 800 రూపీస్కే కొనాలనుకుంటాడు. దానివల్ల ఇండియన్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదైతే గూడ్ చైనా నుంచి ఇంపోర్ట్ అయిందో దాని మీద కస్టమ్స్ డ్యూటీ లెవీ చేస్తుంది. సో దట్ డొమెస్టిక్ అండ్ ఇంపోర్టెడ్ గూడ్స్ రెండు ఈక్వేట్ అవుతాయి. దానివల్ల ఇండియన్ మార్కెట్ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కేసెస్లో ఎక్స్పోర్ట్ డ్యూటీని కూడా లెవీ చేస్తుంది టు డిస్కరేజ్ ఎక్స్పోర్ట్స్. ఇండియా ఇంక్లూడ్స్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ అప్ టు 12 నాటికల్ మైల్స్ అనమాట. బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ ఉంటే దాని టెరిటోరియల్ వాటర్స్ అంటారు. అండ్ కస్టమ్స్ యాక్ట్ అనేది ఈ 12 నాటికల్ మైల్స్ వరకు అప్లికబుల్ అవుతుంది. అండ్ మనం కస్టమ్స్ డ్యూటీ లెవీ చేసి ట్యాక్సెస్ని కూడా కలెక్ట్ చేయొచ్చు. అలాగే ఇండియన్ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉండే ఏరియాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఇక్కడ ఎలాంటి పవర్స్ ఉంటాయి అంటే పవర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అండ్ ఫిష్ ఎక్సెట్రా. అండ్ ఏవైనా సరే ప్రొహిబిటెడ్ గూడ్స్తో కానీ లేదా ఏదైనా స్మగ్లింగ్ చేస్తే కనుక కస్టమ్స్ యాక్ట్ అయితే అప్లికబుల్ అవ్వదు, కానీ కస్టమర్స్ ప్యానల్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలాంటి కేసెస్లో పవర్ టు అరెస్ట్, కాన్ఫిస్కేట్ ఆర్ సీజ్ ద గూడ్స్ చేయొచ్చు. ఇంపోర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యాజ్ సూన్ యాజ్ షిప్ కనుక 12 నాటికల్ మైల్స్ని టచ్ చేస్తే ఇంపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంపోర్ట్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఆ ఇంపోర్ట్ అయిన ప్రోడక్ట్ ఇండియన్ కస్టమ్స్ పోర్ట్కి రీచ్ అయ్యి బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది పాస్ చేసి అండ్ ఇండియాలో ఉన్న గూడ్స్తో కంపీట్ అవ్వడానికి రెడీగా ఉంటుందో అప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ ద గూడ్స్ అనేది ఎండ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ డ్యూటీ చూద్దాం. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. సెక్షన్ 12 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ డిఫైన్స్ కస్టమ్స్ డ్యూటీ షెల్ బి లెవీడ్ ఆన్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్ అనమాట. ఈ ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుంది? కస్టమ్స్ డ్యూటీ వచ్చేసి ఎప్పుడైతే ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్ అవుతుందో అప్పుడు కస్టమ్స్ డ్యూటీ లెవీ అవుతుంది అని చెప్తుంది. అయితే కస్టమ్స్ డ్యూటీ లెవీ అవ్వాలంటే రేట్ కావాలి కదా. ఆ రేట్స్ వచ్చేసరికి కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ కింద డిఫైన్ చేశారు. ఈ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ కింద 2 టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్ ఉన్నాయి, ఫస్ట్ షెడ్యూల్ అండ్ సెకండ్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్ కింద ఇంపోర్ట్కి సంబంధించిన రేట్స్ ఉంటాయి, సెకండ్ షెడ్యూల్ కింద ఎక్స్పోర్ట్కి సంబంధించిన రేట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ రేట్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ రేట్స్, స్టాండర్డ్ రేట్స్ అండ్ ప్రిఫరెన్షియల్ రేట్స్. స్టాండర్డ్ రేట్స్ వచ్చేసరికి జనరల్ రేట్స్ అనమాట. ప్రిఫరెన్షియల్ రేట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంట్రీతో మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు రెడ్యూస్డ్ టారిఫ్ రేట్స్ వేస్తారు జస్ట్ టు ఎంకరేజ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనమాట. దాన్ని ప్రిఫరెన్షియల్ రేట్స్ అంటారు. ఈ ప్రిఫరెన్షియల్ రేట్స్ని క్లెయిమ్ చేయాలి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఇంపోర్టేషన్ ఇంపోర్టర్ అనేవాడు హ్యాస్ టు మేక్ ద స్పెసిఫిక్ క్లెయిమ్ ఫర్ ప్రిఫరెన్షియల్ రేట్. అలాగే తను ఏం క్లెయిమ్ చేయాలంటే ఈ గూడ్స్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ప్రిఫరెన్షియల్ ఏరియా అని, ఆ ప్రిఫరెన్షియల్ ఏరియాస్ వచ్చేసరికి ఏవైతే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ కింద నోటిఫై చేశారో ఆ ఏరియాలో ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అయినాయి అని చెప్పేసి తను క్లెయిమ్ చేయాలన్నమాట. అలాగే ఆరిజిన్ ఆఫ్ ద గూడ్స్ హ్యాస్ బీన్ డిటర్మైన్డ్ అండర్ ద కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అని తను క్లెయిమ్ చేయాలి. సో ఇక్కడ స్పెసిఫిక్ క్లెయిమ్ ఏంటి? ఫర్ ప్రిఫరెన్షియల్ రేట్ కోసం, ప్రిఫరెన్షియల్ ఏరియా కోసం, అండ్ ఆ ప్రిఫరెన్షియల్ ఏరియా హ్యాస్ బీన్ నోటిఫైడ్ అండర్ ద కస్టమ్స్ టారిఫ్ యాక్ట్. అలాగే ఆరిజిన్ ఆఫ్ ద గూడ్స్ హ్యాస్ బీన్ డిటర్మైన్డ్ అండర్ ద కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అని చెప్పి ఎప్పుడైతే ఇంపోర్టర్ క్లెయిమ్ చేస్తాడో అప్పుడు ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ అనేది లెవీ అవుతుంది. ఇక్కడ మనం ఒక బేసిక్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేస్తారు ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ద ఇంటర్మీడియరీ ఆర్ ద ఫినిష్డ్ గూడ్స్ కోసం. వేరాస్ ఇన్ ద ప్రొడక్షన్ వచ్చేసరికి మిషనరీ మే ఆర్ మే నాట్ బి యూస్డ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ద ఇంటర్మీడియరీ ఆర్ ద ఫినిష్డ్ గూడ్స్. ఈ determinations of the origin of the goods is important to allow concessional rate of the customs duty. సో కన్సెషనల్ రేట్ ఆఫ్ డ్యూటీ లెవీ చేయడం కోసం ఈ ఆరిజిన్ అనేది డిటర్మైన్ చేయాలి.
ఈ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఏరియాలో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదనుకోండి, అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ గ్రోన్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఏరియా. మ్యానుఫ్యాక్చర్ అవ్వకపోయినా అట్లీస్ట్ ప్రొడక్షన్ అయినా అయి ఉండాలి, లేకపోతే గ్రో అయినా అయి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఫుల్గా మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి ప్రిఫరెన్షియల్ ఏరియాలో, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసరికి మన ప్రిఫరెన్షియల్ ఏరియా నుంచి అయినా అయి ఉండాలి, లేకపోతే అదర్ దెన్ ప్రిఫరెన్షియల్ ఏరియా అయినా పర్లేదన్నమాట. ఇక్కడ పార్షియలీ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే అట్లీస్ట్ ఫైనల్ ప్రాసెస్ అనేది మన ప్రిఫరెన్షియల్ ఏరియాలో కంప్లీట్ అయినా అయి ఉండాలి, అండ్ అట్లీస్ట్ స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ మెటీరియల్ అండ్ లేబర్ ఇన్కర్ అయి ఉండాలి. ఓకేనా? ఈ 3 పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే, ఒక గూడ్ ప్రిఫరెన్షియల్ ఏరియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదా, అట్లీస్ట్ ప్రొడక్షన్ అయినా లేకపోతే గ్రోన్ అయినా మన ప్రిఫరెన్షియల్ ఏరియాలో అయి ఉండాలి. ఒకవేళ ఫుల్గా మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసరికి ప్రిఫరెన్షియల్ ఏరియాలో ప్రొడ్యూస్ అయిన మెటీరియల్ అయినా వాడాలి, లేకపోతే అదర్ దెన్ ప్రిఫరెన్షియల్ ఏరియాలో యూజ్ చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసిన మెటీరియల్ అయినా వాడాలన్నమాట. ఒకవేళ పార్షియల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక ఫైనల్ ప్రాసెస్ అనేది ప్రిఫరెన్షియల్ ఏరియాలోనే కంప్లీట్ అవ్వాలి, అండ్ అట్లీస్ట్ స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ మెటీరియల్ అండ్ లేబర్ అనేది ఇంకర్ అయి ఉండాలి. తర్వాత సేఫ్ గార్డ్ మెజర్స్ అండర్ సెక్షన్ 8B ఆఫ్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ ఆర్ సేఫ్ గార్డ్ డ్యూటీ. ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు లెవీ చేస్తుందంటే, ఒక ఆర్టికల్ ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతుంది ఇన్ ద ఇంక్రీస్డ్ క్వాంటిటీ, అంటే చాలా హ్యూజ్ వాల్యూమ్లో ఇంపోర్ట్ అవుతుంది. ఇలా ఇంపోర్ట్ అవ్వటం వల్ల ఇట్ ఈస్ కాజింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కాజ్ సీరియస్ ఇంజురీ టు ద డొమెస్టిక్ మార్కెట్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వచ్చు, హ్యూజ్ క్వాంటిటీలో ఇంపోర్ట్ అవ్వటం వల్ల ఆ ప్రోడక్ట్ అనేది తక్కువ ప్రైస్కి ఇండియన్ మార్కెట్లో అవైలబుల్గా ఉండొచ్చు. అప్పుడు మన ఇండియన్ మార్కెట్ అనేది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇంపోర్ట్ అయిన గూడ్ మీద సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేస్తుంది. ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ కొన్ని కేసెస్లో పడదు, ఎగ్జంప్షన్స్ అనమాట. ఈ రిలీఫ్ అండ్ ఎగ్జంప్షన్స్ అంటే సేఫ్ గార్డ్ డ్యూటీ షల్ నాట్ బి ఇంపోజ్డ్ ఆన్ ద ఆర్టికల్స్ విచ్ ఆర్ జనరేటింగ్ ఫ్రమ్ ద డెవలపింగ్ కంట్రీస్. ఈ డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంటే కనుక అప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ అవ్వదు, ప్రొవైడెడ్ ఏంటంటే ఏదైతే ఆర్టికల్ ఇంపోర్ట్ అవుతుందో ఇట్ షల్ నాట్ ఎగ్జీడ్ 3% ఆఫ్ ద టోటల్ ఇంపోర్ట్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఇన్ టు ద ఇండియా. అంటే టోటల్ ఇంపోర్ట్స్లో లెస్ దెన్ 3% ఉండాలి ఈ ఆర్టికల్ అనేది. ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ అనేది మోర్ దెన్ 1 డెవలపింగ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ అవుతుంటే కనుక ఇండివిజువల్గా 3% ఎక్సీడ్ అవ్వకూడదు. అలాగే ఇన్ అగ్రిగేట్ అంటే టుగెదర్ అనమాట 9% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ ఎక్సీడ్ అవ్వకూడదు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో సేఫ్ గార్డ్ డ్యూటీ పడదు. సో ఫ్రమ్ 1 డెవలపింగ్ కంట్రీ అయితే కనుక 3% ఎక్సీడ్ అవ్వకూడదు. మోర్ దెన్ 1 డెవలపింగ్ కంట్రీ అయితే ఇండివిజువల్గా తీసుకుంటే 3% ఎక్సీడ్ అవ్వకూడదు. టుగెదర్ తీసుకుంటే అంటే అగ్రిగేట్గా తీసుకుంటే 9% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. అలాగే గూడ్స్ ఇంపోర్టెడ్ బై ద 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఆర్ సెజ్ యూనిట్. ఏదైనా 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఆర్ సెజ్ యూనిట్ కనుక గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే అలాంటి కేసెస్లో సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ అవ్వదు. అన్లెస్, దీని కూడా ఎక్సెప్షన్ అనమాట, అన్లెస్ స్పెసిఫికల్లీ మేడ్ అప్లికబుల్ టు దెమ్ ఆర్ ఐదర్ cleared into DTA or used in the manufacture of the any goods which are cleared into DTA అంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అనమాట. స్పెసిఫిక్గా ఈ గూడ్స్ మీద సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ అవుతుంది అంటే అప్లికేబుల్ అవుతుంది. లేదా దే హ్యావ్ బీన్ క్లియర్డ్ ఇంటూ DTA అంటే సోల్డ్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో సోల్డ్ చేశారనమాట, లేదా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద గూడ్స్లోకి యూజ్ చేశారు. అల్టిమేట్గా ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఏంటంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో సేల్ అవుతుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ 2 పాయింట్స్లో అయితే కనుక ఈవెన్ సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఎలా లెవీ చేయొచ్చు, గూడ్స్ ఇండియాలోకి వచ్చిన తర్వాత దాని మీద డ్యూటీ అనేది లెవీ చేయొచ్చు. 800 మీద సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ చేయొచ్చు. లేదా క్వాంటిటీ రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టొచ్చు. ఇంత ఎక్స్టెంట్ ఒక 1000 యూనిట్స్ వరకు నేను సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ చేయను, ఇన్ కేస్ అంతకంటే ఎక్సెస్ వచ్చిందా సేఫ్ గార్డ్ డ్యూటీ మీరు పే చేయాలి అని చెప్పేసి క్వాంటిటీ రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టొచ్చు అనమాట. ఆ పాయింట్ ఇదే. ద CG మే ఎగ్జామ్ట్ నోటిఫైడ్ క్వాంటిటీ ఆఫ్ ద ఎనీ ఆర్టికల్ వెన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ ఇన్ టు ద ఇండియా ఫ్రమ్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ. సో ఇది అర్థమైందా? ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఎందుకు పడుతుంది?
ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఇంక్రీస్డ్ క్వాంటిటీలో ఇండియాలోకి గూడ్స్ అనేది ఇంపోర్ట్ అవుతున్నాయి. ఆ గూడ్స్ ఇంపోర్ట్ అవ్వటం వల్ల ఇట్ ఈస్ కాజింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కాజ్ సీరియస్ ఇంజురీ టు ద డొమెస్టిక్ ఇండస్ట్రీ అనమాట. అలాంటి కేసెస్లో సీజీ సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఇంపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఏదైనా సరే ఆర్టికల్స్ ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతున్నాయో ఇట్ ఈస్ లెస్ దెన్ ద 3% ఆఫ్ ద టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఇన్ టు ద ఇండియా అయితే కనుక సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ అవ్వదు. మోర్ దెన్ వన్ డెవలపింగ్ కంట్రీ అయితే కనుక ఇండివిజువల్గా చూసుకుంటే 3% ఎగ్జిట్ అవ్వకూడదు. అండ్ నేను అగ్రిగేట్ చూసుకుంటే కనుక 9% ఎగ్జిట్ అవ్వకూడదు. అలాగే గూడ్స్ కనుక 100% ఈఓయూ ఆర్ సెజ్ యూనిట్ ఇంపోర్ట్ చేసుకుంటే సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ అవ్వదు. దానికి ఎక్సెప్షన్ ఏంటంటే స్పెసిఫికల్లీ మేడ్ అప్లికేబుల్ టు దెమ్, తర్వాత విచ్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఇన్ టు డిటిఏ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద గూడ్స్ విచ్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఇన్ టు డిటిఏ. అండ్ ఇక్కడ సీజీ ఎగ్జామ్ట్ దేని చేస్తుంది, నోటిఫైడ్ క్వాంటిటీ ఆఫ్ ద ఎనీ ఆర్టికల్ అనమాట. అంటే క్వాంటిటీని రెస్ట్రిక్షన్ చేస్తుంది ఫ్రమ్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ అనమాట. ఈ ఫార్మాట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసెసిబుల్ వాల్యూ ఉంటుంది, దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ లెవీ అవుతుంది. తర్వాత దాని మీద అసెసిబుల్ వాల్యూ మీదే సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ అవుతుంది. సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఎప్పుడు లెవీ అవుతుంది, 9% ఎగ్జిట్ అయినప్పుడు. తర్వాత సోషల్ వెల్ఫేర్ సెస్ అనమాట ఆన్ ఇది కంపల్సరీగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మీద లెవీ అవుతుంది. అండ్ 10% డిఫాల్ట్గా క్వశ్చన్లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఈ సేఫ్ గార్డ్ డ్యూటీని బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మీద మాత్రమే లెవీ చేయాలి అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% మాత్రమే లెవీ చేయాలి. ఇంతవరకు సబ్ టోటల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంటిగ్రేటెడ్ డ్యూటీ యాడ్ చేయండి. ఇంటిగ్రేటెడ్ డ్యూటీ దేని మీద యాడ్ అవుతుందంటే అసెసిబుల్ వాల్యూ ప్లస్ కస్టమ్స్ డ్యూటీ అండ్ అప్లికేబుల్ సోషల్ వెల్ఫేర్ సెస్ అనమాట. సో టోటల్ చేసేస్తే కనుక కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాంటీ డంపింగ్ డ్యూటీ. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ చైనాలో 1000 రూపీస్కి ఉందనుకుందాం. నార్మల్గా చైనా మార్కెట్లో 1000 రూపీస్కి సేల్ చేస్తారు. కానీ అదే ప్రోడక్ట్ ఇండియాలోకి 800 రూపీస్కి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు, ఇండియన్ మార్కెట్ని డెస్ట్రాయ్ చేయడానికి. అలాంటప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేస్తుందన్నమాట. అంటే ఏంటి, వెన్ ద ఎక్స్పోర్ట్ ప్రైస్ ఇస్ లెస్ దెన్ నార్మల్ ప్రైజెస్ అనమాట. సర్కమ్వెన్షన్స్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఎలా చేసి యాంటీ డంపింగ్ డ్యూటీ నుంచి అవాయిడ్ చేయడానికి ఎలా ట్రై చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే బై ఆల్టరింగ్ ద డిస్క్రిప్షన్స్, నేమ్ అండ్ కంపోజిషన్స్ ఆఫ్ ద ఆర్టికల్. ఫర్ సపోజ్ ఇప్పుడు చైనా నుంచి సైకిల్ కనుక ఇంపోర్ట్ అయితే యాంటీ డంపింగ్ డ్యూటీ పడుతుంది అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారు, సైకిల్ కాదు స్కూటీ అని నేమ్ చేంజ్ చేస్తారు. ఎందుకు, యాంటీ డంపింగ్ డ్యూటీని అవాయిడ్ చేయడానికి. తర్వాత ఇంపోర్టెడ్ ఇంటూ ద అన్అసెంబుల్డ్ ఆర్ డిసెంబుల్డ్ ఫామ్ అనమాట. సైకిల్ని కంప్లీట్గా సైకిల్గా కాకుండా అన్అసెంబుల్డ్ ఆర్ డిసెంబుల్డ్ ఫామ్లో ఇంపోర్ట్ చేస్తారు. తర్వాత చేంజ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ద ఆరిజిన్ ఆర్ ఎక్స్పోర్ట్. చైనా నుంచి వస్తుంటే యాంటీ డంపింగ్ డ్యూటీ లెవీ అవుతుంది కాబట్టి చైనా నుంచి ఆస్ట్రేలియాకి పంపించి ఆస్ట్రేలియా నుంచి ఇండియాలోకి తీసుకొస్తారు. ఎనీ అదర్ మేనర్ విచ్ మేక్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఇన్ఎఫెక్టివ్ అనమాట. సో ఈ 4 వేస్లో యాంటీ డంపింగ్ డ్యూటీ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలాగా, బై ఆల్టరింగ్ ద డిస్క్రిప్షన్, నేమ్ ఆర్ కంపోజిషన్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ ఇంపోర్టెడ్ ఇంటూ అన్అసెంబుల్డ్ ఆర్ డిసెంబుల్డ్ ఫామ్, చేంజ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ద ఆరిజిన్ ఆర్ ఎక్స్పోర్ట్, ఎనీ అదర్ మేనర్ విచ్ మేక్స్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఇన్ఎఫెక్టివ్ అనమాట. క్వాంటమ్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. ఎంత అమౌంట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ పడుతుంది అంటే మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఆర్ ఇంజురీ మార్జిన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఫస్ట్ మార్జిన్ ఆఫ్ డంపింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్ ప్రైస్ అండ్ నార్మల్ వాల్యూ. నార్మల్ వాల్యూ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ చైనా నుంచి మనకి ఇండియాలోకి ఒక గూడ్ వస్తుంది. దాని ఆ కంట్రీలో ఉండే కంపారబుల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అంటే దాని లోకల్ మార్కెట్లో, డొమెస్టిక్ మార్కెట్లో ఆ ప్రోడక్ట్ని ఎంతకైతే సెల్ చేస్తుందో దాన్ని నార్మల్ వాల్యూ అంటారు. ఎక్స్పోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ని 1000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని 800 రూపీస్కి ఇండియాలోకి ఇంపోర్ట్ చేస్తున్నారు. అది ఎక్స్పోర్ట్ ప్రైస్ అవుతుందన్నమాట. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లో వాడు ఏం చెప్తాడంటే ఆ ప్రోడక్ట్ చైనా తన డొమెస్టిక్ మార్కెట్లో సేల్ చేయదు. అలాంటి సిచ్యువేషన్లో మనం నార్మల్ ప్రైస్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఫర్ సపోజ్ చైనా యూఎస్కి సేల్ చేస్తుంది అంటే థర్డ్ కంట్రీకి సేల్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో దాన్ని మనం యాజ్ ఎ నార్మల్ ప్రైస్గా కన్సిడర్ చేయాలన్నమాట, విచ్ ఈస్ కంపారబుల్ రిప్రజెంటేటివ్ ప్రైస్. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మార్జిన్ ఆఫ్ డంపింగ్ అంటారు.
తర్వాత ఇంజురీ మార్జిన్ అంటే ఫేర్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ల్యాండెడ్ వాల్యూ. ఫేర్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటంటే ఇండియాలోకి వచ్చిన తర్వాత మన ఇండియన్ మార్కెట్లో ఏ ప్రైస్కి అయితే మనం సేల్ చేస్తున్నామో దాన్ని ఫేర్ సెల్లింగ్ ప్రైస్ అంటారు, విచ్ ఇస్ నాన్ ఇంజూరియస్ ప్రైస్. ల్యాండెడ్ వాల్యూ అంటే ఇండియాలోకి ల్యాండ్ అయిన తర్వాత దానికి వాల్యూ ఎంత ఉంటుందో అది ల్యాండెడ్ వాల్యూ అనమాట. అంటే అసెసిబుల్ వాల్యూ ప్లస్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. దాంట్లో మనం ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ కానీ స్పెషల్ డ్యూటీస్ ఏవి యాడ్ చేయకూడదు. ఓన్లీ అసెసిబుల్ వాల్యూ ప్లస్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మాత్రమే యాడ్ అవుతుందన్నమాట. ఈ రెండింటి మధ్య ఉన్న విచ్ ఎవర్ ఇస్ లోయర్ వచ్చేసరికి క్వాంటమ్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. యాంటీ డంపింగ్ డ్యూటీ కెన్ బి లెవేడ్ రెట్రోస్పెక్టివ్లీ ఇఫ్ కొన్ని కేసెస్లో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కూడా వస్తుందన్నమాట. ఎలా వస్తుందంటే హిస్టరీ ఆఫ్ ద డంపింగ్ విచ్ హ్యాస్ కాజ్డ్ ఇంజురీ అనమాట. కొన్ని పాస్ట్లో ఏదో డంపింగ్ అయింది, దానివల్ల ఇంజురీ అయితే కనుక రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తారనమాట. తర్వాత ఎక్స్పోర్టర్ యొక్క డంపింగ్ ప్రాక్టీసెస్ వచ్చేసరికి ఇండియన్ మార్కెట్ని ఇంజురీ చేయడానికి మాత్రమే ఉన్నాయి అనుకుంటే అప్పుడు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ డంపింగ్ అనేది ఎలా చేశారు అంటే మ్యాసివ్గా డంపింగ్ చేశారు అండ్ చాలా తక్కువ టైంలో డంపింగ్ చేశారనమాట. దానివల్ల ఏంటంటే ఏ రెమిడియల్ ఎఫెక్ట్ తీసుకోలేకపోతున్నాము, యాంటీ డంపింగ్ యొక్క ఎఫెక్ట్ అనేది తీసుకోలేకపోయింది, వీకెన్ అయిపోయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో బికాస్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఆర్టికల్స్ డంప్డ్, అలాంటి సిచ్యువేషన్లో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తారు. ఇప్పుడు చాలా తక్కువ టైంలో హ్యూజ్ క్వాంటిటీ తీసుకొచ్చి ఇండియాలోకి డంప్ చేశారనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వీక్ అయిపోతుంది. ఏ రెమిడియల్ ఎఫెక్ట్ మనం తీసుకోలేకపోతాం అనమాట, బికాస్ ఆఫ్ లెసర్ టైం అండ్ హ్యూజ్ వాల్యూమ్ అనమాట. దానివల్ల మనం ఏ యాక్షన్ తీసుకోలేకపోతాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తామన్నమాట. అయితే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఎంత పీరియడ్కి కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే 90 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఓకే, 3 సిచ్యువేషన్స్లో హిస్టరీ ఆఫ్ ద డంపింగ్ హ్యాస్ కాజ్డ్ ఇంజురీ అండ్ ఎక్స్పోర్టర్ యొక్క డంపింగ్ ప్రాక్టీసెస్ వచ్చేసరికి టు కాజ్ ఇంజురీ అనమాట. తర్వాత మ్యాసివ్ డంపింగ్ అయింది ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ అయిందనమాట. అండ్ ఏదైతే ఈ రెమిడియల్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ వచ్చేసరికి వీకెన్ అయిపోయినాయి డ్యూ టు టైమ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఆర్టికల్ డంప్డ్. ఇలాంటి సిచ్యువేషన్లో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తాము. తర్వాత ఇప్పుడు కింద చెప్తున్న నోట్స్ వచ్చేసరికి క్వశ్చన్ సాల్వింగ్కి చాలా ఇంపార్టెంట్. సేమ్ ఆర్టికల్ మీద మనం కౌంటర్వైలింగ్ డ్యూటీ అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీని సైమల్టేనియస్గా లెవీ చేయలేము, ఏదో ఒకటి వేయాలన్నమాట. ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ వచ్చేసరికి ఎందుకు లెవీ చేస్తారంటే ఫర్ సపోజ్ ఈ చైనా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ప్రోడక్ట్కి సబ్సిడీ ఇస్తుంది. 1000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్కి 200 రూపీస్ సబ్సిడీ ఇచ్చి ఇండియాలోకి 800 రూపీస్కి ఇంపోర్ట్ చేస్తారనమాట. సో దానివల్ల మన ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అలా వచ్చిన ఆ సబ్సిడైజ్డ్ గూడ్స్ మీద మళ్ళీ కౌంటర్వైలింగ్ డ్యూటీ అనేది లెవీ చేస్తుందన్నమాట. ఎందుకు మళ్ళీ ఈ రెండింటిని ఈక్వేట్ చేయడానికి, ఇండియాలో ఉన్న గుడ్ని అండ్ ఇంపోర్ట్ అయిన గుడ్ని ఈక్వేట్ చేయడానికి ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ అనేది లెవీ చేస్తుంది. ఎంత ఎక్స్టెంట్ వరకు లెవీ చేయొచ్చు అంటే ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సబ్సిడీ విచ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై ద చైనా గవర్నమెంట్ అనమాట. అంత ఎక్స్టెంట్ వరకు మాత్రమే లెవీ చేయగలదు. తర్వాత ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ వచ్చేసరికి అంటే జస్ట్ ఒక ప్రోడక్ట్ చైనాలో ఎగ్జంప్ట్ ఫ్రమ్ డ్యూటీ అనుకోండి, అంటే విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ట్యాక్స్ అనమాట. చైనా గవర్నమెంట్లో ఎగ్జంప్ట్ అయినంత మాత్రాన సేమ్ ప్రోడక్ట్ ఇండియాకి వచ్చింది అనుకోండి, దాని మీద జస్ట్ బికాస్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఒక రీజన్ మీద మన ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ కానీ యాంటీ డంపింగ్ డ్యూటీ కానీ వేయకూడదు. అక్కడ ఎగ్జంప్ట్ కాబట్టి ఇక్కడ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డ్యూటీ వేస్తా అంటే వేయకూడదు అనమాట. తర్వాత ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా ఒక ఆర్టికల్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద WTO మెంబర్ ఆర్ కంట్రీ విత్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అగ్రిమెంట్ unless it has been proven that import of such articles from such country cause or threaten to cause injury to the domestic market అనమాట. అంటే ఇది ప్రూవ్ అయ్యే వరకు ఆ పలానా కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేయడం వల్ల మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని ప్రూవ్ అయ్యేంత వరకు మనం ఈ కౌంటర్వైలింగ్ డ్యూటీ కానీ యాంటీ డంపింగ్ డ్యూటీ కానీ వేయకూడదు అనమాట. ఎప్పుడు గూడ్స్ కనుక WTO మెంబర్ నుంచి కానీ లేకపోతే కంట్రీ విత్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు వేయకూడదు అనమాట. అన్లెస్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ import from such country has caused a serious injury to the domestic market. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ అని ఉంది. ఇక్కడ సేమ్ వాడికి ఇంపోర్టర్ అనేవాడు ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ తీసుకోవాలనుకుంటే హీ హ్యాస్ టు మేక్ ద స్పెసిఫిక్ క్లెయిమ్ కదా ఫర్ ప్రిఫరెన్షియల్ రేట్ కోసం.
ప్రిఫరెన్షియల్ రేట్ కోసం. అలాగే ఆ గూడ్స్ వచ్చేసరికి ప్రిఫరెన్షియల్ ఏరియా అని చెప్పేసి, ఆ ఏరియా హ్యాస్ బీన్ నోటిఫైడ్ అండర్ ద కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అని చెప్పేసి, అండ్ అలాగే ఆరిజిన్ ఆఫ్ ద గూడ్స్. తర్వాత ఇవి చెప్పాను కదా, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వకపోతే అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ గ్రోన్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఏరియా అని చెప్పేసి. ఒకవేళ ఫుల్గా మ్యానుఫ్యాక్చర్ అయితే ఆ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసరికి ఫ్రమ్ ద ప్రొఫెషనల్ ఏరియా అయినా ఉండాలి, లేకపోతే అదర్ దెన్ ప్రొఫెషనల్ ఏరియా నుంచి అయినా ఉండొచ్చు. ఒకవేళ పార్షియల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక ఫైనల్ ప్రాసెస్ అనేది వచ్చేసరికి ఈ కంట్రీలోనే కంప్లీట్ అవ్వాలి, అండ్ స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ మెటీరియల్ అండ్ లేబర్ అనేది ఇంకర్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తాడనమాట. అది పాయింట్. తర్వాత సేఫ్ గార్డ్ మెజర్స్ మనకు తెలిసిందే, 3% ఎక్సీడ్ అయినప్పుడు ఇండివిజువల్గా. తర్వాత ఇన్ టోటల్ అగ్రిగేట్ చూసుకుంటే 9%. తర్వాత 100% ఈవో స్పెషల్ ఆర్ సెజ్ అనమాట ఆ యూనిట్స్. తర్వాత వాటికి 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. డీటీఓకే క్లియర్ అయినప్పుడు, లేదంటే స్పెసిఫికల్లీ మేడ్ అప్లికేబుల్ టు దెమ్ అనమాట. తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తాడంటే, ఇంక్రీజ్డ్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ మనకి ఇంపోర్ట్ అవుతుంది అనుకుందాం. అలాంటప్పుడు వీడు సేఫ్ గార్డ్ డ్యూటీ వేస్తాడా, యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తాడంటే ఆబ్వియస్లీగా సేఫ్ గార్డ్ డ్యూటీనే వేస్తాడు, యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడు. తర్వాత ఎగ్జంప్షన్స్ అండ్ రిలీఫ్స్ ఏమున్నాయి ఫ్రమ్ సచ్ డ్యూటీ అంటే సేమ్ 3%, 9% అండ్ 100% ఫ్రమ్ ఈఓయూ. తర్వాత క్వాంటిటీ రిలేటెడ్గా ఒక రెస్ట్రిక్షన్ అనమాట ఇది. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి సీజీ మే ఎగ్జామ్ట్ ద నోటిఫైడ్ క్వాంటిటీ ఆఫ్ ద ఆర్టికల్, ఆ పాయింట్ అది. తర్వాత ఇక్కడ చూడండి, సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేయాలి, 30% లెవీ చేయాలనుకుంటున్నాడు. సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేయాలంటే 3%, 9% ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ 3% ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ అనమాట, ఒక కంట్రీ నుంచి వచ్చింది కాబట్టి 3% ఎగ్జిట్ అవ్వాలా. ఇక్కడ 4% ఎగ్జిట్ అయింది కాబట్టి 30% ఆఫ్ సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అసెసిబుల్ వాల్యూ దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, తర్వాత సేఫ్ గార్డ్ డ్యూటీ 30% ఆన్ అసెసిబుల్ వాల్యూ వేశాడు. తర్వాత సోషల్ వెల్ఫేర్ సెస్ ఆల్వేస్ ఆన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అట్ ద రేట్ ఆఫ్ 10% డిఫాల్ట్గా. ఇది సబ్ టోటల్ చేస్తాం. సబ్ టోటల్ చేసిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వేస్తాం అనమాట. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ దేని మీద వస్తుంది, అసెసిబుల్ వాల్యూ ప్లస్ కస్టమ్స్ డ్యూటీ మొత్తం అండ్ ఈ సోషల్ వెల్ఫేర్ సెస్ అనమాట. అది అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి 5% ఎక్సీడ్ అయింది, 3% ఎక్సీడ్ అయింది కాబట్టి సో ఆబ్వియస్గా సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ అవుతుంది. ల్యాండెడ్ వాల్యూ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ అట్ ద రేట్ ఆఫ్ 30%. తర్వాత సోషల్ వెల్ఫేర్ సెస్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఆన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ జనరల్గానే ఉంది. ఇక్కడ చూడండి, నేను నోట్స్ చెప్పాను కదా, దాని రిలేటెడ్గా ఉంది. బోత్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ సైమల్టేనియస్గా లెవీ చేయొచ్చా ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అంటే నో, నాట్ వాలిడ్ అనమాట. తర్వాత ఒక ప్రొడక్ట్, ఒక ఆర్టికల్ వచ్చేసరికి జస్ట్ బికాస్ ఎగ్జామ్ట్ అనే రీజన్తో మనం కస్టమ్స్ డ్యూటీ కానీ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ కానీ యాంటీ డంపింగ్ డ్యూటీ కానీ లెవీ చేయొచ్చా అంటే లెవీ చేయకూడదు, నాట్ వాలిడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది లెవీ చేస్తున్నాడు ఆన్ ద ఆర్టికల్స్ విచ్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద మెంబర్ కంట్రీ ఆఫ్ ద WTO అనమాట, యాజ్ డిటర్మైండ్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ దట్ ఇంపోర్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఇన్ టు ద ఇండియా థ్రెటన్స్ మెటీరియల్ ఇంజూరీ టు ద ఇండిజినియస్ ఇండస్ట్రీ అనమాట. అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీకి థ్రెటన్ అవుతుంది, అలాంటప్పుడు వేయొచ్చా అంటే వేయొచ్చు అనమాట. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో యాంటీ డంపింగ్ డ్యూటీని అవాయిడ్ చేస్తారు? 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి, 4 సిచ్యువేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. బై ఆల్టరింగ్ ద నేమ్ డిస్క్రిప్షన్స్ అండ్ కాంపోజిషన్స్, తర్వాత అన్అసెంబుల్డ్ ఆర్ డిసెంబుల్డ్ ఫామ్లోకి తీసుకురావడం, చేంజ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ద ఆరిజిన్, ఎనీ అదర్ మేనర్ ఆఫ్ విచ్ మేక్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ ఇన్ఎఫెక్టివ్ అనమాట. తర్వాత ఈ 100% ఈవో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది అన్ని సిచ్యువేషన్స్లో పడదు అని చెప్తున్నాడు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా మనకి, విచ్ హ్యాస్ బిన్ క్లియర్డ్ ఇన్ టు DTA అన్లెస్ స్పెసిఫికల్లీ మేడ్ అప్లికబుల్ టు దెమ్ అనమాట. అది పాయింట్ రాయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, ఇంపోజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ రెట్రాస్పెక్టివ్గా అంటే 90 days పీరియడ్ బియాండ్గా ఉండకూడదు. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో, అన్ని సిచ్యువేషన్స్లో వేస్తామా మనము? అన్ని సిచ్యువేషన్స్లో వెయ్యం. ఎప్పుడు హిస్టరీ ఆఫ్ ద డంపింగ్ ఇంజురీ అయినప్పుడు, లేదా మ్యాసివ్గా డంపింగ్ అయింది ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ అనమాట, దానివల్ల ఈ రెమెడియల్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది బికాస్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఇంపోర్ట్ అనమాట. తర్వాత అండ్ ఎక్స్పోర్టర్ యొక్క డంపింగ్ మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఏంటంటే టు కాజ్ ద ఇంజురీ. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది వెళ్తుంది ఫర్ ద పీరియడ్ నాట్ బియాండ్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద సచ్ నోటిఫికేషన్ అనమాట. తర్వాత ఇది వచ్చేసరికి
ఈ ఈ ఈ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి డిఫరెన్స్, ఇట్ ఈస్ లోవర్ ఆఫ్ మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఆర్ ఇంజురీ మార్జిన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కదా. సో మార్జిన్ ఆఫ్ ద డంపింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వాల్యూ మైనస్ ఎక్స్పోర్ట్ ప్రైసెస్ అనమాట. నార్మల్ వాల్యూ అంటే ఏంటి, ఆ కంట్రీలో ఏదైతే వాల్యూ ఉందో అది. ఇక చూడండి, ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతుంది, కంట్రీ జెడ్ నుంచి వస్తుంది, డొమెస్టిక్ మార్కెట్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటే ఆ కంట్రీలో 300 రూపీస్కి సేల్ అవుతుంది అనమాట. అది నార్మల్ వాల్యూ అవుతుంది. ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ సెల్డ్ ఇన్ ద డొమెస్టిక్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియాలో ఇది 275 రూపీస్ అనమాట, అంటే ఇది ఫేర్ ప్రైస్ అవుతుంది. తర్వాత ఈ గూడ్స్ వచ్చేసరికి ఇంపోర్ట్ ఎంత చేశారు, 180 రూపీస్కి ఇంపోర్ట్ చేశారు, అంటే అది ఎక్స్పోర్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. అండ్ ల్యాండెడ్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ సాల్వ్ చేశాడు. 120 ఆర్ 85 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో 85 వస్తుంది. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి 72 రూపీస్ అండ్ 800 పీసెస్. ఇంత అమౌంట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ లెవీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆ కంట్రీలో డొమెస్టిక్ మార్కెట్లో ఈ ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదు, అంటే నార్మల్ వాల్యూ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, థర్డ్ కంట్రీకి ఏ వాల్యూకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ వాల్యూని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, 200 రూపీస్కి అది ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట థర్డ్ కంట్రీకి. సో అదే నార్మల్ వాల్యూ అవుతుంది. ఈ ఆర్టికల్ వచ్చేసరికి సోల్డ్ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ, ఇండియాలో ఎంతకు సేల్ అవుతుంది, 175 రూపీస్కి, అది ఫేర్ ప్రైస్ అవుతుంది. తర్వాత అదే ఆ ప్రోడక్ట్ని గవర్నమెంట్ ఫారిన్ కంట్రీ వచ్చేసరికి ఎంత వాల్యూకి ఇంపోర్ట్ చేస్తుందంటే 100 రూపీస్కి ఇంపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి ఎక్స్పోర్ట్ ప్రైస్ అవుతుంది. ల్యాండెడ్ వాల్యూ 125 అనమాట. ఈ అన్నిటికి మధ్య డిఫరెన్స్ చూడండి, వాటికి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ 75 రూపీస్ అండ్ 1000 ఆర్టికల్స్. సో మొత్తంగా 37,50,000 ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది లెవీ అవుతుంది.